హాయ్ అందరికీ! మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్రీవియస్ వీడియోలో నంద్యాల టు గండికోట టూర్ పార్ట్ 1 నంద్యాల వీడియో అయితే మీరు చూసారని అనుకుంటున్నాం. ఒకవేళ చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్‌లో పెడుతున్నా అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా పెడుతున్నాం. తప్పక చూడండి. ఇప్పుడు నంద్యాల నుండి యాగంటికైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుండి దాదాపు 60 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఎవరైతే యాగంటి చూడాలి, దర్శించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. వీడియో అయితే ఫుల్గా చూడండి. మీరు యాగంటికి ఒక 4 కిలోమీటర్స్ ముందే బనగనాపల్లి అనే ఊరైతే వస్తుంది. ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి. అదేంటో కాదు, అరుంధతి కోట అని పిలువబడే నవాబ్ ప్యాలెస్ ఉంటుంది. అదిగో మీరు చూస్తున్నారు కదా, అదే ఆ నవాబ్ ప్యాలెస్. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. పెర్ పర్సన్కి ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ మాత్రమే. టికెట్ తీసుకున్నాము. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇదే మనం అరుంధతి సినిమాలో చూసిన గద్వాల్. దీని అసలు పేరు నవాబ్ ప్యాలెస్. ఇది ఒక నార్మల్ మహల్ అయితే కాదు. దీనికి దాదాపు 400 సంవత్సరాల నవాబుల చరిత్ర అయితే ఉంది. అసలు ఇది మా ప్లాన్లోనే లేదు. ఇక్కడ అరుంధతి ప్యాలెస్ ఉందని, దీన్ని చూసేదాకా మాకు కూడా తెలియదు. కానీ ఖచ్చితంగా మీలో ఎవరైనా యాగంటికి వెళ్ళాలనుకుంటే ఒక 4 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న ఈ ప్యాలెస్ని అయితే చూసి వెళ్ళండి. మీరు వెళ్ళే దారిలో రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఫోటోషూట్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఇక్కడ నుండి వ్యూ చూడండి, మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో. మళ్ళీ యాగంటికైతే స్టార్ట్ అయిపోయాం.
మేము ఇక్కడ పక్కనే ఉన్న బ్రాహ్మణి రెసిడెన్సీ రూమ్స్లో అయితే ఉన్నాం. రూమ్కి ప్రైస్ కేవలం 800 రూపీస్ మాత్రమే. అది కూడా ఈ మనీ అంతా ఇక్కడ ఏదైతే అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నారో వాటికి మాత్రమే యూజ్ చేస్తారంట. ఇంకా నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ 6కి అయితే రెడీ అయ్యి కొండపైకి అయితే వెళ్తున్నాం. కొండపైన అయితే వ్యూ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మీకు ఆ పైన కనిపిస్తుంది కదా, మరేదో కాదండి, దీపజ్యోతి వెలిగించే ప్లేస్. ఇది ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇక్కడ దీపాన్ని వెలిగిస్తారు. కిందకి వెళ్ళి ఆలయాన్ని దర్శించుకుందాం పదండి. కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన పనగనాపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే ఈ యాగంటి. ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాల్లో ఈ యాగంటి ఒకటి. టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. టెంపుల్కి వెళ్ళే దారిలో ముందుగా మనకి పుష్కరిణి అయితే వస్తుంది. మెయిన్ పుష్కరిణి అయిన అగస్త్య పుష్కరిణి నీరు గోవినోటి నుండి ఈ పుష్కరిణికి అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు స్నానాలు కూడా చేయవచ్చు. గమనిక, షాంపూలు సోపులు అయితే యూజ్ చేయకండి. ఈ దేవాలయానికి ఎక్కువగా కాంట్రిబ్యూషన్ చేసింది విజయనగర రాజులైన హరహర బుక్కరాయలు. ఇక్కడ ఒక వింత అయితే ఉంది. మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఒక కాకి కూడా కనిపించదు. దాని వెనుక ఒక స్టోరీ అయితే ఉంది. అగస్త్యముని తపస్సు చేసే టైంలో కాకులు అయితే డిస్టర్బ్ చేశాయంట. అందుకు ఆయన శపించడం వల్ల ఇక్కడ కాకులు అనేవి లేకుండా పోయాయి. ఈ కొండల మధ్యలో ఈ టెంపుల్ లొకేషన్ చూడడానికైతే చాలా బాగుంది.
మీకెదురుగా కనిపిస్తున్నదే యాగంటి బసవన్న. ఈ నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి 1 ఇంచ్ పెరుగుతుందంట. దీనిని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఒకప్పుడు ఈ నంది చుట్టూ ప్రదర్శనలు చేసేవారట. కానీ ఇప్పుడు ప్రదర్శనలు చేయడానికి కూడా వీలు లేకుండా పెరిగిపోయింది. ఈ టెంపుల్ వెనకతల కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. చూద్దాం పదండి. పక్కనే ఉన్న ఈ అగస్త్య పుష్కరాన్ని చూడండి. వాటర్ చూడండి ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయో. ఈ వాటర్‌లో అగస్త్య మహర్షి స్నానం చేశాడని దీనికి అగస్త్య పుష్కరిణి అని పేరు వచ్చింది. ఇంకొక విషయం, 'పుష్ప 2' సినిమాలో ఉన్న సీన్స్ కూడా ఇక్కడ షూట్ చేశారు. అదేనండి, రష్మిక బంగారు కిరీటం వెంకటేశ్వరికి ధరింపచేయడానికి తీసుకెళ్తుంది కదా, ఆ గుడేదో కాదు ఇదే. ఇక్కడ మొత్తం 3 గృహలైతే ఉంటాయి. ముందుగా మనం అగస్త్య గృహానికైతే వెళ్దాం పదండి. ఈ పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. దాన్ని చూసి అప్పుడు మనం పైకైతే వెళ్దాం. అప్పట్లో ఈ గృహంలోనే అగస్త్యముని తపస్సు చేసేవారంట. పైకి వెళ్తే శివలింగం ఉంటుంది. ఇప్పుడు దీని పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గృహానికైతే వెళ్దాం పదండి. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలోని దయ్యాన్ని విడిపిస్తారు కదా, కేరళ టెంపుల్ అని చెప్తారు. ఆ ప్లేస్ కూడా ఇదేనండి.
ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో చూడడానికి. రండి లాస్ట్‌గా మూడో గృహానికి కూడా వెళ్ళిపోదాం. దాని పేరు శంకర గృహ. ఈ గృహంలోని బ్రహ్మం గారు కొంతకాలం నివసించారంట. ఇక్కడ చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. ఇక్కడ నుండి స్ట్రైట్‌గా దిగితే డైరెక్ట్‌గా ఎంట్రన్స్ గేట్ ఉంది కదా! అక్కడికైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్లాన్‌లో చిన్న మార్పు. ఇప్పుడు మేము వెళ్ళబోతున్న ప్లేస్ అయితే గండికోట. ఎందుకంటే మార్నింగ్ సన్‌రైజ్ వ్యూ చూడాలంటే ఇప్పుడు వెళ్ళి నైట్‌కి రిసార్ట్‌లో స్టే చేస్తేనే కానీ మార్నింగ్ సన్‌రైజ్ చూడడానికి వీలవ్వదు. ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది ఆ వీడియో. చాలా మంచి మంచి ప్లేసెస్‌ని అయితే మేము కవర్ చేస్తాం. అన్నీ చూపిస్తాం. ఐ హోప్ మీకు చాలా నచ్చుద్దనుకుంటున్నా ఆ వీడియో. అస్సలు మిస్ అవ్వద్దు ప్లీజ్. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తెలుసు కదా ఛానల్ నేమ్ ఏవి ఎక్స్‌ప్లోర్స్. మళ్ళీ మనం గండికోటలో కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు.